తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఈసారి జూన్ 2వ తేదీన అధికారికంగా పాడబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ సంస్థలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ గీతాన్ని ఆలపించే విధంగా ఈ యొక్క గీతాన్ని కూడా మొత్తం కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ గీతాన్ని రాసినటువంటి అందశ్రీ అదైతే దాన్ని మ్యూజిక్ ఇస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ అటువంటి కీరవాణి చేయడంతో ఇప్పుడు ఇది తెలంగాణ కళాకారులకు మాత్రం అసలు ఎవరు కూడా ఇష్టలేని పరిస్థితి ఏర్పడుతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంటి బల్లేపల్లి మోహన్ ఉన్నారు. సార్, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? నమస్కారం. 10 టీవీ ప్రజలందరికీ నమస్కారం. సమస్య ఏం లేదు సార్, ఇది అస్తిత్వ పోరాటం. అంటే మనం తెచ్చుకున్న తెలంగాణ కళాకారుల ద్వారా మనం చూసాం. 69 నుంచి తొలి దశ మలి దశ ఉద్యమాలలో ముఖ్య భూమిక పోషించింది కళాకారులు. సహజ కళలకి స్థానాన్ని కల్పించింది ఇక్కడ. సహజ కళలు గొప్ప కళలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే, కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకులు, వారు మేము ఏం తప్పుపట్టలేదు. కానీ ఇది అస్తిత్వం, మా కళలు, మా కళాకారుడు అంటే రైటరు తెలంగాణ వాళ్ళు, పాడిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ కళాకారులు చేస్తే బాగుంటుందని మేము సూచన చేస్తున్నాం గవర్నమెంట్కి. ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం, ఎందుకు వచ్చింది తెలంగాణ? ఇక్కడ లేరా? ఇక్కడ సంగీత దర్శకులు లేరా? మహామహులు ఉన్నారు కదా, వారితో చేపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, కాదంటలే. కానీ ఇది వారి దృష్టికి పోలేదనుకుంటా, అదేదో మిస్లీడ్ జరిగిందాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారికి తెలుసు ఈ తెలంగాణ కోసం తెలంగాణ ఎట్ట ఫైట్ చేశారు, తెలంగాణ ఎట్ట వచ్చిందని తెలుసు కదా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అది దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా ఇది బయటకు వచ్చింది ఈ ఇష్యూ. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అయితే ఉండదు కదా. కానీ ఇది మాత్రం ప్రస్తుతం వర్కింగ్ కూడా జరుగుతుంది. ఇటీవల ఆయన కీరవాణి గారి ఇంటికి వాళ్ళ స్టూడియో కూడా వెళ్ళటం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పడం జరిగింది. ఈ వర్క్ ఇంత జరుగుతున్నా కూడా మరి మీ విషయాన్ని ఆయనకు తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. అంటే తెలిస్తే వారు పునరాలోచించుకోవాలి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే, ముఖ్యమంత్రి గారికి కూడా 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిసారి ఏ కార్యక్రమానికైనా లేచి పాడుకోవాల్సిన ఒక గౌరవప్రదమైన రాష్ట్ర గీతం ఇది. 1000 ఏళ్ళు కాదు, తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు ఉండాల్సినటువంటి రాష్ట్ర గీతం. కాబట్టి అస్తిత్వం, మా తెలంగాణ కళాకారులు ఇది పాడితే బాగుంటుంది అని మేము సూచనప్రాయంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే గీతం ఉందో ఇది అందశ్రీ గారు రాశారు. ఆయన చాలా సీనియరు, ఆయనకి తెలియదా అంటే దీన్ని ఏ విధంగా చేయాలి అనేది ఆయనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన సజెషన్స్ ఇవ్వటం వల్లే కదా ఇప్పుడు కీరవాణి గారు లాంటి వారిని తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏమో, ఈ పొద్దున్న నిన్న ఒక ఆడియో విడుదల చేశారు మన డైరెక్టర్ ప్రేమరాజు గారు. వారు మాట్లాడితే దాంట్లో ఉన్నది ఏంటంటే, ఒక్కడి పేరు చెప్పండి తెలంగాణ సంగీత దర్శకులు, ఒక్కడి పేరు చెప్పండి అన్నాడు. అంటే ఇంటికి ఒక కళాకారుడు ఉండే తెలంగాణలో. మరి ఎందుకన్నారు నాకు కూడా తెలియదు. అదే కాంగ్రెస్ మరి వారు అడిగితేనో ఈయన పేరు చెప్తాంటే, ఈయనంటే వారి పేరు చెప్తాడని విన్నాను. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎవరైనా సరే ఈ పాఠం చేయాలంటే ఒక కమిటీ వేయాలి. కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా మరి ఏ కమిటీ నిర్ణయించిందో మరి తెలియదు నాకు కూడా. కాకపోతే ఇలా అంటే నేనేంటంటే ఇది దురదృష్టకరమే. వాస్తవంగా మనం కీరవాణి గారిని మనం తప్పుపట్టేది, ఆయన మహానుభావుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. వారి పాటలు విని మనం పెరిగాము. నేను పెద్ద అభిమాని కీరవాణి గారికి. కానీ ఇదేంటంటే అస్తిత్వ పోరాటం బ్రదర్. ఇది తెలంగాణ కవులు కళాకారులకు నిజంగా అవమానమేది. మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎవరున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అన్న మాట ఎవరన్నారు సార్? అందశ్రీ గారు నేను విన్నాను. మీరు కూడా వినండి, వైరల్ అవుతుంది అది. ఎవరున్నారు ఒకళ్ళ పేరు చెప్పు అని అంటే చాలామంది ఉన్నారు కదా.
చాలామంది ఉన్నారు లేరా? మరి ఎందుకు ఈ ఇట్లా మాట్లాడిండు అనేది బాధాకరం. ఎందుకంటే అందశ్రీ గారు గొప్ప కవి. అసలు ఆయన పాడితే పోయింది, ఆయన అద్భుతంగా పాడతారు నిజంగా తెలుసా. అందశ్రీ అన్న పాడితే ఎంత బాగుంటుంది అసలు, ఆ మాడ్యులేషన్ చాలా అద్భుతంగా పాడతాడు. ఇప్పుడు దీనిపైన కేవలం తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ మాత్రం స్పందించింది తప్ప తెలంగాణ నుండి మిగతా క్రాఫ్ట్స్ ఎవరు కూడా స్పందించలేదు. అంటే అది మాకు సంబంధం లేదనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఎక్కడ స్పందిస్తే మిగతా వాళ్ళతో ఇబ్బంది ఏమైనా అవుతుందని అనుకుంటున్నారా? అట్టే లేదు, చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఇది మా సబ్జెక్ట్ కాబట్టి మేము మాట్లాడితే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. అందరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందా లేదా, పోతే మేము చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, మన కళాకారుల గురించి కూడా మీరు ఆలోచించండి, పునరాలోచన చేసుకొని దీన్ని మీరు వెంటనే రద్దు చేస్తే మంచిదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మరి ఆయన దృష్టికైనా తీసుకెళ్లారా ఈ ప్రస్తుతం? ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఈ గీతాన్ని కీరవాణి గారితో మొత్తం చేయిస్తే ఇక తర్వాత ఏమి ఉండదు కదా. అది మొత్తం అనేది బ్రదర్ ఏంటంటే, ఈసారి ఇది రిలీజ్ అయితే చారిత్రక తప్పిదం. దాంట్లో స్టేట్మెంట్ ఏంటంటే, ఇది ఎవరు చేశారనేది పక్కన పెడితే చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, నేను పాలిటిక్స్ మాట్లాడలేమని నాకు తెలియదు, కానీ ఇదే టీఆర్ఎస్ గవర్నమెంటు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టింది. ఏమైంది అంటే, తెలంగాణలో ఎంత గొప్ప సెంటిమెంట్ ఉంటుందంటే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నాది అనుకున్నారు ప్రతి పౌరుడు. కాదు, లేదు బీఆర్ఎస్ అన్నాడు. అనేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ముఖ్యమంత్రి అయింది, నిజంగా దానికి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా తెలంగాణ, మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అని తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎటుపోతుంది. సార్ ఫైనల్గా మరి మీరు ఏం చేయబోతున్నారు? మీ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు రాబోతుంది? చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మరి ఇప్పుడు దాన్ని అభ్యంతరం చెప్తారా, లేకపోతే దాన్ని మరి వారికే సహకరిస్తారా? ఏంటి పొజిషన్? అంటే నేను తక్షణం నిలిపేయాలనేది నా డిమాండ్ సార్. దీన్ని పునరాలోచన చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే, మేము పికెటింగ్లు ధర్నాలు కాదు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలవంది కాదు, ఇప్పుడు తెలంగాణ పాలకులు తెలవంది కాదు కదా. ఇది గతంలో ఎందుకు ఆగిపోయిందో 10 ఏళ్ళు, దాని గురించి నాకు కూడా అంత కరెక్ట్ తెలియదు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దీనివల్ల దానివల్ల, అది ప్రస్తావించడం. ఇప్పుడు చేయటం వల్ల సంతోషం. మాకు ఎలాంటి ఆ పాట చేయొద్దు ఈ పాట చేయొద్దు అని మనమే చెప్పడానికి ఎవరు? కాకపోతే చేసే పాట తెలంగాణ కళాకారులతో చేస్తే 4.5 కోట్ల ప్రజలు పాడుకునే పాట నా తెలంగాణ బిడ్డలు పాడాలి, నా తెలంగాణ కళాకారులు పాడాలనేదే మెయిన్ ఏజెండా, అంతకుమించి వేరే ఏం లేదు. ఇది జూన్ 2వ తేదీన అధికారిక గీతంగా రాబోతున్నటువంటి ఏదైతే ఉందో జై జై హే తెలంగాణ, ఈ గీతాన్ని ప్రస్తుతం అయితే వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ కళాకారులతో ఈ పాట మొత్తం కూడా చేయించాలని తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ మొత్తం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే కీరవాణి అండ్ టీమ్ తోటే చేయించేసి ఆ సాంగ్ని విడుదల చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఈ యొక్క సాంగ్ మాత్రం వివాదం అయితే అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ పాషతో వెంకట్, NTV.